తెనాలిలో మంత్రి నాదెండ్ల పాదయాత్ర ప్రజల్ని నేరుగా కలిసి సమస్యలపై ఆరా వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశం. తెలంగాణలో 606 గ్రామాల్లో 4 పథకాలు ప్రారంభం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ. నిన్న ఆదివారం కావడంతో నేడు నిధుల విడుదల. రాష్ట్రంలో 4 ఈగలు తిరుగుతున్నాయి. పింక్ కలర్ దొంగలకు పథకాలు ఇవ్వం. కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి పొంగులేటి. అనవసరమైన వివాదాల జోలికెళ్లొద్దు. సోషల్ మీడియా వార్తలపై స్పందించవద్దు. పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. నంద్యాల జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. మహానంది, గడివేముల మండలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు. చూసి చూడనట్లు వ్యవహరిస్తోన్న అధికారులు. భైంసాలో కలకలం. వైన్ షాప్ నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో నగల అపహరణ. గుంటూరు జిల్లాలో 2 చోట్ల అగ్ని ప్రమాదం. ప్రమాదంలో 5 పూరిళ్లు దగ్ధం. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. శ్రీ సత్యసాయి చర్లోపల్లిలో చైన్ స్నాచింగ్. మహిళ మెడలో 4 తులాల గోల్డ్ చైన్ అపహరణ. చైన్ స్నాచర్ల కోసం గాలిస్తున్న పోలీసులు. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. మల్లన్న దర్శనానికి 4 గంటల టైం. ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేత. ఏలూరు సీతంపేటలో విషాదం. చెరువులో పడి బాలుడు గల్లంతు. 18 గంటలుగా కొనసాగుతోన్న గాలింపు చర్యలు. వరంగల్ హైవేను కమ్మేసిన మంచు దుప్పటి. ఉదయం 8 తర్వాత కూడా దట్టంగా పొగమంచు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. పాడేరు ఏజెన్సీలో కొనసాగుతోన్న చలి తీవ్రత. మినుమలూరులో 10, అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12, చింతపల్లిలో 13 డిగ్రీలు నమోదు. ఉరవకొండ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ చేతివాటం. 56 లక్షల విలువైన బంగారు నగలు మాయం. మేనేజర్ సహా 4గురిపై కేసు. జగిత్యాల జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలకలం. పులి పాదముద్రల్ని గుర్తించిన అధికారులు. భయాందోళనలో స్థానికులు. గచ్చిబౌలిలో విదేశీ గంజాయి పట్టివేత. 170 గ్రాముల విదేశీ గంజాయి సీజ్. 1 అరెస్ట్. పరారీలో మరో నిందితుడు. రంపచోడవరంలో పోలీసుల బైక్ ర్యాలీ. హెల్మెట్పై అవగాహన కార్యక్రమం. గిరిజన ప్రాంతంలో ప్రమాదాల నివారణకు చర్యలు. వైభవంగా సాగుతున్న మహాకుంభమేళ. కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్లకి భక్తుల తాకిడి. త్రివేణి సంగమంలో స్నానమాచరించనున్న అమిత్ షా.